అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో 6గురికి తీవ్రంగా గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఘటనపై ఆరా తీసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అనకాపల్లి జిల్లా కోటఊరట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 8 మంది మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతులను తాతబాబు, గోవింద్, రామలక్ష్మి, నిర్మల, పురం పాప, వేణుబాబు, బాబురావు, మనోహర్గా గుర్తించారు. పేలుడు ధాటికి భారీ శబ్దం వచ్చి తయారీ కేంద్రం కుప్పకూలిపోయింది. మంటలు పెద్ద సంఖ్యలో వ్యాపించాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో 14 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో స్థానిక ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. రోదనలు మిన్నంటాయి. మేము టాయిలెట్ మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్, ఫైర్కి సంబంధించి ఎక్విప్మెంట్ అంతా సర్దించుకొని రావడం జరిగింది. అబౌట్ 4:30కి మేము ఇక్కడ రీచ్ అయినప్పటికీ జరగాల్సిన నష్టం అంతా జరగకూడదు, కానీ జరిగిపోయింది. హోమ్ మినిస్టర్ మేడం గారు కూడా వచ్చి మేమన్నీ కూడా ఇక్కడ అన్ని పరిశీలించి ఏమేమి చేయాలి, మొత్తం ఇక్కడ ఎటువంటి ఫైర్ లేకుండా ఫైర్ని మొత్తం డిస్మాంటిల్ చేయమన్నారు. మిగిలినటువంటి క్రాకర్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని కూడా పూర్తిగా డిస్మాంటిల్ చేయమంటే మొత్తం చేయడం జరిగింది. ముందు వచ్చింది మేము వచ్చాం. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి కార్మికులు చెల్లాచెదురుగా పడిపోయారు. కొంతమంది మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. తారాజువ్వలకు పేరొందిన ఈ కర్మాగారంలో బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. దగ్గరుండి సహాయ చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను అనకాపల్లి, నర్సీపట్నం ప్రభుత్వ మార్చురీలకు తరలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. అసలు ఎలా జరిగిందమ్మా ఈ ప్రమాదం? అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన సీఎం బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితిని చంద్రబాబుకు అధికారులు వివరించారు. హోంమంత్రి అనితతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు. బాణాసంచా పేలుడు ఘటన దురదృష్టకరమని మంత్రి లోకేష్ అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనకాపల్లి అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్న ప్రధాని మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి 50,000 పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నర్సీపట్నం ఆర్డీఓను ఆదేశించారు. ఏరియా ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేసి బెడ్లు, వెంటిలేటర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పేలుడు ప్రమాదం దురదృష్టకరమన్న హోంమంత్రి వంగలపూడి అనిత ఘటన జరిగిన తక్షణమే అధికారులు స్పందించారని తెలిపారు. మృతులకు 15 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇస్తుందని హోంమంత్రి చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో కలిసి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
ఆడుతున్నారు అసలు అసలు ఎలా జరిగిందమ్మా ఈ ప్రమాదం? రెండేళ్ళు అయ్యి ఒకటి వెళ్ళలేదు కాదమ్మా ఒకళ్ళు ఇక్కడ బయట ఉన్నారు ఇంక పంపించలేదు వాళ్ళు తీసుకెళ్ళాలన్నారు ఫైవ్ ఉన్నారు ఇంకా ఒకటి ఎక్స్ట్రా చేయాలి చేస్తాం కదా బాణసంచా తయారీ కేంద్రంలో తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, దీపావళి బాంబులు, వెదురు కట్టెలతో రకరకాల దీపావళి సామాగ్రి తయారు చేస్తారు. 60 సెట్ల స్థలంలో ఉన్న ఈ తయారీ కేంద్రం గ్రామ శివార్లోని గడ్డ పక్కనే నెలకొంది. గత 15 ఏళ్లుగా ఈ కేంద్రంలో మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్నారు. ఇటీవల అనుమతుల విషయమై కొంత వివాదం ఉండడంతో న్యాయస్థానం నుంచి ఆదేశాలు పొంది నడుపుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఊరికి దూరంగా ఉండటం వల్ల గ్రామానికి ఎటువంటి నష్టం జరగలేదు. మరోవైపు అధికారులు కేంద్రానికి ఉన్న అనుమతులు, అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, ఎప్పటి నుంచి ఈ కేంద్రం ఉందనే అంశంపై ఆరా తీస్తున్నారు. రాజు